సార్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఫంక్షన్ అనే వరకు మరి ఆయన ఏం చేశారో తెలియదు. కలెక్టర్ అనుదీప్ గారికి కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా ఇమీడియట్గా ఖాళీ చేయించండి, దయచేసి టెంపరీగానే ఆడపిల్లలు వేరే దగ్గర పెట్టమని చెప్పాం. అది ఏం చేశారో తెలియదు. దాన్ని కూడా మా జాగృతి లోకల్ నాయకులు ఫాలో అప్ చేస్తారు. ఆ తర్వాత సింగరేణిలో జలగం వెంగళరావు ఓసీపీకి వెళ్ళినాం. అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి కష్టాలు ఉన్నాయి, వాటి మీద కంటిన్యూస్గా ఫైట్ చేస్తాం. అదేవిధంగా రేపు సింగరేణి భవన్, హైదరాబాద్లో ఉన్న సింగరేణి భవన్ ముట్టడి కూడా మేము పిలుపునిచ్చినాం. ప్రత్యేకించి ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అది పోగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. కాబట్టి ఆ వైఖరికి వ్యతిరేకంగా రేపు హైదరాబాద్లో సింగరేణి భవన్ను కూడా ముట్టడిస్తూ ఉన్నాం. మరి సీతారామ ప్రాజెక్టు సత్తుపల్లిలో మేము చూసి రావడం జరిగింది, టన్నల్ వర్క్ ఎట్లా అవుతుందని చెప్పి. అది ఫినిష్ అవ్వడానికి ఇంకొక సంవత్సర కాలం పట్టేటట్టు కనబడతా ఉన్నది. వర్క్ యాజ్ ఆఫ్ నౌ ప్రోగ్రెస్ అవుతుంది, కానీ ఇంకా సంవత్సర కాలం పడితే మరి ఇంకా ఎస్టిమేట్లు ఎంత పెరుగుతాయి, నిజంగా రైతులకు నీళ్ళు వస్తాయా రాదా అనేది ఒక సమస్య అయితే, ఈ సీతారామ ప్రాజెక్టులో 3.5 లక్షలు నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణ